అండ్ అందరికీ నేను ఒక ఎన్టీఆర్ది డైలాగు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమంటివి నేను అయితే మా కన్వర్జేషన్లో మా చిన్న పాప చెప్పు మా చిన్న పాప కూడా డైలాగ్ ప్రాక్టీస్ చేసింది. ఆమె డైలాగ్ చేస్తుంది, వినండి. నేను డైలాగ్ ఫస్ట్ కొడతా, తర్వాత ఈమె డైలాగ్ కొడుతుంది. ఎన్టీఆర్ డైలాగ్. ఆచార్య దేవా ఏమంటివి జాతి నేపమున సుతల కింద నిలువరాత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి సుస్వారమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మాత్ పితామహుడు కురుకుల రుద్రైన ఈ శాంతనవుడు శివ సముద్రంలో భార్య గంగ గర్భం జనయించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశంనకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమి జాతి కన్యన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చెండాలగినందు పరాశురుని, ఆ పరాశుడు పల్లెపడితే అయిన మత్స్యగనందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విద్వారణుడైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవిని కనలేదా. సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యత సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము వ్యర్థ వాదములెందులకు. అను మమ్మీ అను ఇంకా డైలాగ్. జననముల మనము విచారింపదగినవి కావు. దీని వన్నట్టు మాటికి చాతుర్వాలలో చక్రులే. వాడిలో రాజమున వారే రాజులే. అట్టి రాజులే కుర్రు రాజా. పరిషత్తులో పాల్గొనుట. సరే, లాస్ట్ ఒక 2 లైన్లు మా ఆవిడ చెప్పిండు. స్టార్టింగ్ అయితే 70-80% మా పాప నేర్చుకున్నది. థ్యాంక్ యూ అండి.